నగరంలో రోజు రోజుకి పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని బాటసారుల దాహతులు తీర్చడమే కాకుండా వారి ఆరోగ్యం కూడా బాగుండాలని ఆవు పాలతో చేసిన మజ్జిగను పంపిణీ చేయడం జరిగిందని ప్రముఖ వ్యాపారవేత్త బొగ్గరపు సత్యనారాయణ అన్నారు. శనివారం సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ వద్ద కాకుమాను భాగేశ్వరరావు ఆధ్వర్యంలో దేశవాళీ ఆవుల నుండి సేకరించిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాటసారులకు దాహతులు తీర్చేందుకు స్వచ్ఛమైన ఆవు పాలతో సేకరించిన మజ్జిగను పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆవు పాలతో తయారు చేసిన మజ్జిగను తాగడం వల్ల మానవ శరీరంలో ఉన్నటువంటి కొన్ని రోగాలకు ఔషధం లాంటిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరిమత్తల్ కమల తదితరులు పాల్గొన్నారు. బొగ్గర సత్యనారాయణపురం విజయవాడ దివ్యసాయి టైర్స్ ప్రొపరేటర్. మనకు గోవులు మనకు ఆరాధ్య దైవము. అలాంటి గోవులు పాలు నుండి వచ్చిన మజ్జిగను ఈరోజు మా షాపు దగ్గర ప్రజలకు ఆరోగ్యంగా బాగుండాలనే ఆలోచన మీద ఇక్కడ నాటు గోవులు, దేశవాళీ గోవులు, వడ్లపాటి సెంటర్ శ్రీ మాన్యశ్రీ పాదూరు నాగభూషణం గారి గోశాల నుండి స్వచ్ఛమైన ఆవు పాల మజ్జిగతో రోజు ఒక సెంటర్లో ఉచిత మజ్జిగ వితరణ జరుగుతున్నది. ఈరోజు మన షాపు దగ్గర వితరణ జరుగుతున్నది. అందరూ సహకరించగల ప్రార్థన. ఈరోజు ముఖ్యముగా ఆవు పాలు మజ్జిగ ఇవాళ విక్రయం చేయడం వలన ప్రజలకి పిల్లలకి ఆరోగ్యంగా ఉండటానికని నా అభిప్రాయంతో ఇక్కడ మన కేంద్రం నుండి వాళ్ళని సలహా తీసుకొని మన షాప్ దగ్గర పోయటం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. భారత జనసేవా సమితి వారి ఆధ్వర్యంలో భారతీయ జనసేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ మాన్యశ్రీ వేణుగోపాల్ గౌడ్ గారి
సంకల్పంతో పాతూరి నాగభూషణం గారి గోశాల వడ్లపూడి మంగళగిరి నియోజకవర్గం దగ్గర వడ్లపూడి పాతూరి నాగభూషణం గారి గోశాల నందు దేశవాళీ నాటు గోవుల ఆవు పాల నుంచి సేకరించిన ఆవు పాల మజ్జిగని 2026 ఎండాకాలం సందర్భంగా మన పుణ్యక్షేత్రాలటువంటి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర, విజయవాడ కనకదుర్గమ్మ వారి దేవస్థానం దగ్గర పలు ఏరియాల్లో ముఖ్యమైన హిందూ కార్యకర్తల కోరిక మేరకు ఆవు పాల మజ్జిగని వితరణ చేయటం జరుగుతుంది. అందరూ కూడా అన్ని చోట్ల గేదె పాలు సేవా కార్యక్రమాలు జరుగుతున్నవి. మా అదృష్టం ఏంటంటే గోమాత నుంచి వచ్చిన మజ్జిగని ప్రజలకి ఇవ్వటం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇట్లాంటి దైవ సంకల్పాన్ని మా చేత చేయిస్తున్నటువంటి మీ పేరేందండి? బొగ్గవరపు సత్యనారాయణరావు గారు, విజయవాడ సత్యనారాయణపురం. ఈరోజు సత్యనారాయణపురంలో వేల మందికి ఆవు పాల మజ్జిగ వితరణ చేయడానికి పూర్తి సహకారం బొగ్గవరపు సత్యనారాయణరావు గారి సంకల్పం చేశారు. ఈ రోజుకి ఇలాంటి దైవ కార్యక్రమాలు మరెన్నో చేయాలని బొగ్గవరపు సత్యనారాయణ కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, ఓం నమో వెంకటేశాయ. నా పేరు కాకుమాను భాగేశ్వరరావు. నిరంతరం ధర్మసేవ, దేశ సేవ, దేశం కోసం, ధర్మం కోసం. జై శ్రీరామ్. పేరు కమల. హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ. దివ్యసాయి ట్రేడర్స్ ఆధ్వర్యంలో విజయవాడ సత్యనారాయణపురం నందు ఈరోజు ఆవు పాల మజ్జిగ వితరణ కార్యక్రమం అనేది జరుగుతున్నది. ఈ సందర్భంగా ఆవు పాలు గోవు ఎంతో విశేషమైనది. దాంతో గోవు పాలతో అనేక రకమైనటువంటి ఆరోగ్యాలను నయం చేసేటటువంటి ఆవు పాలు, ఆవు మజ్జిగ, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఇవన్నీ కూడా ఎంతో శ్రేష్టమైనటువంటివి. కావున ఆరోగ్యానికి చక్కని ఆరోగ్యం మంచిగా ఉండాలని ఈ ఆవు పాల మజ్జిగ అనేది వితరణ చేయడం జరుగుతుంది. ఈ ఆవు పాలు మజ్జిగ తాగితే మనకి ఎన్నో శరీరానికి ఎన్నో పోషక విలువలు, ఆరోగ్యం అనేది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అందరూ కూడా ఆవు పాల మజ్జిగను తాగండి, ఆరోగ్యం కాపాడుకోండి. Like, subscribe and press the bell icon for new updates.